రీసెంట్‌గా నేనొక వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పోస్ట్ చేశాను కదా! నేను ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను కూడా ఆ వర్క్ చేస్తూ ఉంటాను. సో, అలా చేస్తున్నప్పుడు నాకొక సర్వేలో ఒక క్వెషన్ అడిగారనమాట. మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎలా ఉంది? బిఫోర్ ఎలా ఉందని. అది చూడగానే నాకొకటి గుర్తొచ్చిందనమాట. అదే ఆన్‌లైన్ స్కామ్స్ గురించి. నేను కూడా ఆన్‌లైన్ స్కామ్‌లో ఒకసారి ఇరుక్కున్నాను. అది మీకు చెప్పాలనేసి ఈ వీడియో అనమాట. మా చిన్ని పుట్టిన కొత్తల్లో ఒక ఆన్‌లైన్ స్కామ్‌లో ఇరుక్కున్నాననమాట. అది లైట్ స్పీడ్ కంపెనీ అని ఆన్‌లైన్‌లోనే ఏదో మెసేజ్ లాగా వచ్చి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీకు డైలీ ఇంత డబ్బులొస్తుందని చెప్పి నేను ఇన్వెస్ట్ చేశాను. అంటే నాకు అందులో డబ్బులు బానే వచ్చింది కానీ తర్వాత లాస్ట్‌లో నేను ఒక 30,000 అందులో ఇన్వెస్ట్ చేశాను. పూర్తిగా నమ్మి. ఒక 3 మంత్స్ డబ్బులు బాగా వచ్చిన తర్వాత 30,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన మరుసటి రోజే అది ఎత్తేసారనమాట. 30,000 లాస్ అయ్యాను. అంటే దానికి ముందు నాకు 30,000 కంటే ఎక్కువగానే మనీ వచ్చింది. సో, నాకు అది ప్రాబ్లమ్ కాదు గానీ నన్ను నమ్మి ఒక 100 మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు. సో, వాళ్ళందరికీ నేను ఒక బ్యాడ్‌గా మిగిలిపోయాననమాట. సో, అందువల్ల ఎవ్వరు ఆన్‌లైన్ స్కామ్స్ నమ్మకండి. డబ్బులు కడితే ఇంత డబ్బులొస్తుందనే దాన్ని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఈ కాలము ఫ్రీగా ఎవ్వరు డబ్బులివ్వరు. ఏదో ఒక స్కామ్ అందులో ఉంటేనే వాళ్ళు ఇలా ఆఫర్ చేస్తారనమాట. ఇదంతా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరు కానీ డబ్బులు ఇలా ఆఫర్ చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని రిజెక్ట్ చేసేయండి. లేకుంటే మీరే లాస్‌లో పడతారు. దీని తర్వాత నేను చాలా రోజులు దానిలోంచి బయటపడలేకపోయాననమాట. చాలా బాధేసేది. అంటే నాకు లాస్ అయిందని కాదు. నన్ను నమ్మి ఇంతమంది ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళందరిని నేను నిరాశపరిచాను అనేసి. సో, అదన్నమాట విషయం. అందుకే చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో ఎవరిని నమ్మకండి. డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. బీ కేర్‌ఫుల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.